సరే, టీడీపీలో దుమారం, టీటీడీలో అలా ఉంటాయి. అది టీటీడీ, ఇది టీడీపీ. కాకపోతే ఈ దుమారం ఏంటంటే చాలా ఆశ్చర్యకరంగా, ఉదయం నేను ఒక ఛానల్ చూస్తున్నాను, తెలుగుదేశం భయంతో వణికిపోతుంది అంటున్నాడు ఒక ఆయన. మన దగ్గర కూడా వస్తాడు. తెలుగుదేశానికి ఆయన అభిమానిగా, అనుకూలుడిగా పేరు. ఎందుకంటున్నాడు ఆయన అంటే, గోరెంట్ల మాధవ్కేమో ముసుగు వేయలేదు, అరెస్ట్ చేసి ముందుకు తెచ్చినప్పుడు. చేబ్రోల్ కిరణ్ అంటే బూత్ కిరణ్ ఉరఫ్ కిరణ్కేమో ముసుగేసి చూపించారు. ఆయనకు ముసుగు ఎందుకు వేశారు, ఈయనకు ముసుగు ఎందుకు ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ ఇలా భయంతో వణికిపోతుందో అంటే అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రతినిధి ఆయన కోపంతో ఊగిపోయాడు. మమ్మల్ని మీరు భయంతో వణికిపోతాడంటారా, అదే ఇదే మాకేం భయం లేదు, మేము ఎవరి మీద ఎవరిని ఉపేక్షించేది లేదు అని. అసలు తెలుగుదేశంలో అభిమానించేవాళ్ళు, దగ్గరున్న వాళ్ళు కూడా ఈ కోణంలో ఎందుకు పోటీ పడుతున్నారు, ఎందుకు వాళ్ళ పార్టీని, వాళ్ళ కూటమిని వాళ్ళు ఎందుకు ఇంతగా ఆక్షేపిస్తున్నారు? సోషల్ మీడియా మొత్తం ఇదే. నేను ఇంకోటి కూడా చెప్పే కదా, చేతగాని ప్రభుత్వం కూటమి మద్దతు ధరల హెడ్డింగులు పెట్టుకోవడం ఏంటిది? పోనీ మంచి కోసం. ఇందాక నేను అంబేద్కర్ను పీపీపీ అన్నందుకు, అంబేద్కర్ సముదాయాన్ని, స్మృతి వనాన్ని పీపీకి అప్పగిస్తే దాన్ని విమర్శించవచ్చు నిజానికి, దాన్ని అలాంటి విమర్శించట్లా. ఇంకా ఉన్నాయి మనం చర్చించే అంశాలు. దేనికంటే వైసీపీ వాళ్ళు అలా చేశారు, మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? అది దమ్ము లేదా వణికిపోతున్నారా అని వీళ్ళు అంటుంటే, ఈ దుమారంతో చంద్రబాబు నాయుడు తలపట్టుకోవాల్సి వస్తుంది. కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అని ఆయన ఉన్న పరిస్థితులు ఏదో నెట్టుకుపోవాలని తండ్రి కొడుకులు తంటాలు పడుతుంటే ప్రతిదానికి రెచ్చిపోయి ఈ ఆఫీసర్ ఇంకా ఎందుకున్నాడు, వీడిని ఎందుకో తీసేయలేదు. నెల్లూరు జిల్లాలో ఉదాహరణకు పెద్ద దుమారం, నా దగ్గర కనీసం ఇంకొక సమస్య కూడా ఉంది, ఇవి తిట్లకు సంబంధించి. రెండోది పద్ధతులు మారలేదు. ఇప్పుడు మొన్న చూశారు కదా, ఏదో సర్వే చేస్తే కనీసం 49-50 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ పద్ధతుల మీద తీవ్రమైన దుమారం వస్తుంది, అసంతృప్తి వస్తుంది. వీళ్ళు కూడా అచ్చం గత ప్రభుత్వంలో లాగే చేస్తున్నారని అక్కడ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని. సరే, వెంటనే మనం గెలిచేసామని వీళ్ళు సంతృప్తి పడిపోతున్నారు అనుకోండి. ఇదిగోండి, ఇది ఒకటి. ఇది నిన్న ప్రజాశక్తిలో నెల్లూరు జిల్లాలో వార్త. ఇది ఇప్పటికిప్పుడు నాకు తెలిసిన వార్త. ఏమంటే ఇది కూడా ఒక అసంతృప్తే కొంతమందిలో. ఏమంటే ఈ ఇసుక ఇవన్నీ తవ్వుకుపోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఒక చోట ఒక వంతెన మీద అంట ఈ తవ్వకాలు తరలింపులు ఎక్కువైపోయి వంతెన కుంగిపోయిందంట. అంటే మనం చాలా చెప్పి చేసి వచ్చాం కదా, ఈ కొన్ని శక్తులు అదే పద్ధతులు కొనసాగించడం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది, కార్యకర్తల అభిమానుల త్యాగాలు కాస్త పక్కదో పడుతున్నాయి. వాళ్ళ పదవులు రాలేదని అంటే 3 కారణాలు. ఒకటి, ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు, లేదా వర్మ లాంటి వాళ్ళు, వర్మ జనసేన దీని ముందు మనం తల వంచుతున్నాం, మన పార్టీకి తగిన గుర్తింపు లేకుండా పోయిందండి. రెండవది, బూతులు దాడులు చేసిన వాళ్ళ మీద వాళ్ళేమో గట్టిగా ఉండినారు, అప్పుడు ఇప్పుడేం చర్యలు తీసుకోలేకపోతున్నారని. మూడోదేమో నిజమైన కార్యకర్తలకేమో ఇంకా పదవులు రాలేదు, కానీ కొంతమంది పదవుల్లోకి వచ్చిన వాళ్ళు మటుకు ఆ పద్ధతులే అనుసరించి అదే పద్ధతిలో దందాలు చేసుకొని ఇవి వాళ్ళ పత్రికల్లో, మీడియాలో కూడా ఈ స్టోరీస్ వస్తున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ 3 దుమారాలు మరి ఎప్పుడు మళ్ళీ బాబు గారు వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఒకసారి విస్తృత సమావేశం, లేదా మహానాడు రానే వస్తుంది కాబట్టి బహుశా రేపు కడపలో అది కూడా కడపలో జరుగుతుంది కాబట్టి ఆ మహానాడులో ఇటువంటి వాటికి ఏమన్నా ఒక దిశానిర్దేశం చేస్తారేమో చూడాలి మనం. ఇంకా సరే, ఇది ఈ కూటమి ఎమ్మెల్యేల మీద సుమారు 71 మంది అన్నది అది ఏ ప్రాతిపదికన తీశారు సార్? ఇది కూడా రాజకీయంగా ఎవడో చెప్పారులే అన్నట్టుగా కొట్టిపడేస్తున్నారు కొంతమంది. మీరు అన్నట్లుగా వైసీపీ వాళ్ళు ఇంక మనం గెలిచేసినట్టే అప్పుడే అని చెప్పి వాళ్ళు సంబరాలు. వైసీపీ వాళ్ళు సంతోషిస్తే మరి అంత అల్ప సంతోషానికి, అంత అర్ధరహితమైన సంతోషానికి మనం ఏం చేయలేము. రెండో, తెలుగుదేశం అంటారా, చంద్రబాబు నాయుడు స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన ఏదో ఒక అంతర్గత సర్వే, అభిప్రాయ నివేదిక తెలుసుకోకుండా ఉండరని మటుకు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగేయాలంటారు కదా. ఏమైనా ఆయన అసెస్మెంట్ కోసం తెప్పిస్తే అది వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళు మనకు చెప్తుంటారు కదా, అవును పలానా ఆయన ఇచ్చాము, ఈ ఫైండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, ఇవైతే ఇలా ఉన్నాయి, కొన్ని సెన్సేషన్ కోసం. ఏదైనా నేను అనుకుంటాను తెలుగుదేశం అధికారికంగా చెప్తుంది అనుకుంటా దీని మీద. అవును,
వాళ్ళే చెప్తే పోతుంది అటు నివేదిక ఉందా లేదా. ఎందుకంటే శాసనసభ్యుల మీద నాయకుల మీద అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు మంత్రుల మీద కొంత అసంతృప్తి వెలిబుచ్చారు అన్నది మనం చూసాం కదా, బహిరంగంగానే వాళ్ళే లీక్ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, నా మీద లేదని చెప్తుండేవాడు తరచూ సర్వేలు చేయించి. అవును. కాబట్టి ఇక్కడ కానీ నేను చెప్పిన 3 పాయింట్స్కు ఆ సర్వేకి సంబంధం లేదు వర్మ సార్. నేను చెప్పిన 3 పాయింట్స్ ఇతరత్రా మనకు కనిపిస్తున్నది. ఆ ఇతరత్రా అంటే ఒకటి చర్యలు తీసుకోవాలని, లేకపోతే తిట్టకూడదని, మూడోదేమో నామినేటెడ్ పదవులు రాలేదని, ఇవి బహిరంగంగా కనిపిస్తున్నవి. మరి ఆ సర్వే చేశారా లేదా, కానీ అప్పుడే సర్వే చేసినా దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. ఆ ప్రాధాన్యత లేనప్పుడు దాని గురించి పెద్ద తెలుగుదేశం ఏదైనా చెప్పిన తర్వాతే దాని మీద మనం మాట్లాడగలుగుతాం సార్ నిజంగా అసంతృప్తి వచ్చిందా లేదా అన్నది. అవును సార్. కానీ ఒకటైతే నిజం, సాధారణంగా ఇవి గ్యారంటీల అమలులో సూపర్ 6లో ఆలస్యము, ముందు వెనకలు, కొన్ని అమలు కాకపోవడాలు, ఇట్లాంటి వాటి వల్ల కొంత అసంతృప్తి. ఓకే, అది మట్టుకు ఉంది. అంటే అలాగే భవన నిర్మాణ కార్మికులు, రెండవది వాలంటీర్లను, అంటే అంతకుముందు ఎవరైతే వెన్నెముకగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖాళీ అయిపోయి ఉండడము, వీటన్నిటి వాళ్ళంతా జనసేన ఎమ్మెల్యేల మీద కూడా అసంతృప్తి అని వాళ్ళు ఇవ్వడంలో, జనసేన ఎమ్మెల్యేల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ మీద ఉంటే ఇప్పుడు అధికార కీలకంగా ఉన్న వాళ్ళు వీళ్ళకే ఉంటే జనసేన వాళ్ళకి ఎందుకు ఉండదు? పైగా జనసేన తెలుగుదేశం మధ్యలో కూడా ఉంది. గోదావరి జిల్లాలో అయితే గోదాలాగా మారిపోయింది. అది గోదాలాగా అక్కడ వాళ్ళ ప్రాబల్యమా వీళ్ళ ప్రాబల్యమా, అక్కడ పవర్ స్టార్ పవరా వీళ్ళ పవరా అన్నట్టుగా ఉంది. సందేహం ఏం లేదు అందులో, అది సహజం కూడా. రాజకీయ పార్టీలు పై లెవెల్ టాప్ లీడర్స్ సర్దుకున్నంతగా కింద స్థాయిలో ఎందుకు ఉంటుంది? ఎవరి ప్రాబల్యం ఎలా పెంచుకోవాలని ఒకటి ఉంది, అది సమస్య.